కాపుల సంక్షేమం కోసం ప్రభుత్వ చిత్తశుద్ధితో పనిచేస్తున్న ముద్రగడ పద్మనాభం ఎందుకు దీక్ష చేస్తున్నారని మంత్రి నారాయణ ప్రశ్నించారు. కాపు కార్పొరేషన్ కు ఆర్థిక సహాయం కోసం చేస్తున్న దరఖాస్తులన్నింటికీ నిధులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. రిజర్వేషన్లపై నిర్దేశించిన సమయానికి నివేదిక వస్తుందన్నారు. 10 ఏళ్ల రిజర్వేషన్ కోసం పట్టించుకోని చిరంజీవి ఇప్పుడు ముద్రగడకు మద్దతు తెలపడం ఏంటని నారాయణ ప్రశ్నించారు. అయితే వారు చేసే నిరాహార దీక్ష కాపులకి రిజర్వేషన్ కల్పించాలని. అయితే ఇప్పటికే ప్రభుత్వం ఈ విషయంలో ఎంతో ముందడుగేసింది. ఎందుకంటే జస్టిస్ మంజునాథ్ కమిషన్ నియమించింది. అంతేకాకుండా 4 days వరకు కాపు నాయకులు కొందరు కలిసినప్పుడు మాకు 1000 కోట్లు ఇస్తామన్నారు. అయితే 100 కోట్లు ఇస్తామంటే వెంటనే సీఎం గారు అక్కడికక్కడే కాపు కార్పొరేషన్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఈ సంవత్సరం మార్చి లోపల ఎంతమంది అప్లై చేస్తారో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చేయండి, అది ఎంత అమౌంట్ అయినా పర్వాలేదని. జియో నెంబర్ 92 డేటెడ్ 2011 ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. 2004 నుంచి 2014 దాకా 3 సీఎంలు ఉన్నారు. 2011లో వాళ్ళు జియో నెంబర్ 92 ఇచ్చారు. నిజంగా ఎవరైతే ఈరోజు సంఘీభావం తెలపడానికి పోతున్నారో వాళ్ళందరికీ షేమ్ అండి. సంఘీభావం తీసుకోవడం కూడా మనకు షేమ్ కాపులకి. ఈ జీవో ప్రకారం జీవోని కంప్లీట్గా స్టడీ చేస్తే దీంట్లో ఏముంది? కాపులకి రిజర్వేషన్ రాకుండా ఉండేదే ఉంది. ఏ ఆబ్జెక్టివ్ కోసం చేస్తున్నట్టు? ఎవరైనా ఒకటి చేయాలంటే ఒక ఆబ్జెక్టివ్. ఇక్కడేదో మొండిగా పోయి బేషజాలకు పోయి పట్టుదల అవసరం లేదండి, మాకు కూడా లేదు.